మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ఈ దినం ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్న మా ప్రియ శ్రోతలైన విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన వారికి అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. బాగున్నారా? మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి సమస్య కొరకై, ప్రతి అవసరత కొరకై మరి ప్రార్థనలు చేస్తున్నాం. దేవుడు ఏదైనా అద్భుతాన్ని మీ జీవితాల్లో ప్రభువు చేయాలని. ఇంకేమీ ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధ గ్రంథాలైన బైబిల్ చేత పట్టుకొని కూర్చుని శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రియులరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకున్న భాగాన్ని చదువుకుందాం. సున్నతి పొందిన వాడెవడైనను పిలువబడునా? అందరూ ఈ మాట గమనించండి. దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నత పొందుట యందు కానీ ఏమీ లేదు. సున్నత పొందకపోవుట యందు కూడా ఏమీ లేదండి. చాలండి. ఈరోజు దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ చెప్పిన మాట ఏంటంటే, ఒరే బాబు, సున్నతి ప్రాముఖ్యం కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేయాలండి? దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవడం చాలా ప్రాముఖ్యం అండి. దేవుని బిడ్డలారా, మానవులమైన మన దైనందిన మన జీవితాలలో దేవుని ఆజ్ఞల ప్రకారం నడవడం, దేవుని ఆజ్ఞానుసారంగా నడవడం. ఈ రోజున ప్రసంగాంశం ఏంటంటే, దేవుని ఆజ్ఞలను మనము అనుసరించాలి అని ప్రాముఖ్యంగా ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ధర్మశాస్త్రములో మరి 713 ఆజ్ఞలు ఉంటే, ఇశ్రాయేలీల తన ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞలు. మరి యేసు ప్రభువు వారు ఏం చేశారంటే, ఆ 10 ఆజ్ఞలు కాస్త 2 ఆజ్ఞలను చేసేసాడు. వినండి, యేసు ప్రభు చెప్పినట్లు ఈ 2 ఆజ్ఞలను గనక మనం చేస్తే మొత్తం ధర్మశాస్త్ర గ్రంథములో రాయబడిన ఆజ్ఞలన్నీ కూడా నెరవేర్చినట్లు. వాస్తవంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువు తప్ప మరెవరూ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదు. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు మనము దేవుని ఆజ్ఞలను అనుసరించాలి? ఒకవేళ ఆ ఆజ్ఞలను అనుసరించడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదము కానీ మేలు కానీ ఏంటనేది మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుని ఆజ్ఞల విషయంలో అజాగ్రత్తగా ఉన్నవాడు చస్తాడంటాడు సామెతల గ్రంథంలో. దేవుని ఆజ్ఞలు అనుసరించడం విషయంలో అజాగ్రత్తగా ఉన్నవాని మీదకి దేవుని ఉగ్రత మామూలుగా రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూద్దాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలు మనం అనుసరిస్తే, చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, 119వ కీర్తన 97, 98 వచనాలు దయచేసి మనము చదువుదాం. చూడండి, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉంది, దినమెల్లా దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి,
చూడండి, నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు ఏమి కలగజేస్తున్నాయి అంటే జ్ఞానాన్ని కలగజేస్తున్నాయి. చెప్పండి అందరూ. దేవుని ఆజ్ఞలు ఏం చేస్తున్నాయటండి? జ్ఞానాన్ని కలగజేస్తున్నాయట. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు దేవుని ఆజ్ఞలను మనం ఎందుకు గైకొనాలి? దేవుని ఆజ్ఞలను గైకొనవలసిన అవసరత ఏమండి? ఎందుకు దేవుని నేనేమంటానంటే, ఎవడైతే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తాడో వానికి దేవుడు ఏమిస్తాడండి? జ్ఞానం ఇస్తాడు. ఏమొస్తుంది చెప్పండి? అంటే ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనే దైవికమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నాయి, నా శత్రువులకు మించిన జ్ఞానం ఆజ్ఞలు అవి అనగా ఆజ్ఞలు మాకు జ్ఞానమును కలగజేయుచున్నవి అన్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సంగమా, మనము దేవుని ఆజ్ఞలు ఎందుకు గైకొనాలి? గైకొన్న వానికే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. గైకొనలేని వాడు జ్ఞానం లేని వాడిగా ఉన్నాడు. వింటున్నారా? ఏమండి, ఆజ్ఞలను గైకొనలేని వాడు ఎలా ఉన్నాడు అంటే జ్ఞానము లేని వాడిగా ఉన్నాడు. అదే ఆజ్ఞలను గైకొని దేవుని ఆజ్ఞానుసారంగా ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో ఆ వ్యక్తి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్. ఒక రక్షించబడిన విశ్వాసి నువ్వు ఆజ్ఞలు గైకుంటేనే ఆ జ్ఞానం మనకు వస్తుంది. దేవుని ఆజ్ఞలు నడవకపోతే, దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించకపోతే, దాని ప్రకారంగా నడకపోతే మీరు అడగొచ్చు, అయ్యా జ్ఞానము రాదయ్యా అంటే వాక్యం చెప్తుంది జ్ఞానము రాదు. ఇప్పుడు ఆజ్ఞలు గైకున్న వానికే జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు. చాలా సీరియస్గా చూసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెంటమట్టుగా వింటాం, కానీ ఆజ్ఞలు గైకుంటే మన జాతకం ఎప్పుడో మారిపోయేదిగా, మన స్టార్ ఎప్పుడో తిరిగిపోయేదిగా. అందరు స్టార్లు తిరుగుతున్నాయి కానీ మన స్టార్ తిరగట్లేదు. ఎందుకు తిరగట్లేదు? దేవుని ఆజ్ఞల ప్రకారముగా మనము నడిస్తే దైవికమైన జ్ఞానాన్ని దేవుడిస్తాడు. ఆమేన్. దైవికమైన జ్ఞానం నీలోనికి వస్తే సొలొమోను గారిలాగా అడక్కపోయిన ఐశ్వర్యం, అడక్కపోయిన ఘనత, అడక్కపోయిన ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సొలొమోను జ్ఞానమే అడిగాడు, కానీ అడగకపోయిన ఐశ్వర్యం ఇచ్చాడా లేదా? మాట్లాడతలేదేంటి? దీర్ఘాయువుని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. సమస్తాన్ని దేవుడు కలగజేశాడు. దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడిస్తేనే అవి మనకు జ్ఞానాన్ని కలగజేస్తాయి అంటున్నాడు. ఈరోజు ఆజ్ఞలను మనం వింటున్నాం, గైకుంటున్నామా, చేస్తున్నామా లేదా అనేది మనము ఖచ్చితంగా మనము దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు జ్ఞానము నీకు కావాలి, ఆ జ్ఞానాన్ని నీవు పొందుకోవాలి, జ్ఞానానుసారంగా మనము నడవాలి అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి? ఆజ్ఞల ప్రకారంగా చేస్తేనే ఏమొస్తుంది నాన్న? దైవికమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో, మనం ఎలా ఉండాలో, ఏమి చేయాలో, ఏమి చేయకూడదో, ఏమి తినాలో, ఏమి తినకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో అవన్నీ మనకు నేర్పించేది ఏంటంటే దేవుని ఆజ్ఞలే కదా. దేవుని ఆజ్ఞల ప్రకారముగా మనము నడిస్తే పిల్లరా, ఒకటి మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. ఈరోజు జ్ఞానాన్ని మన జీవితాల్లో మనము పొందుకోవాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనము నడవవలసిన వారమైన దేవునికి స్తోత్రం కలుగునుగాక. నడిచినప్పుడే కదా
జీవించినప్పుడే కదా, బ్రతికినప్పుడే కదా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సమయంలో తన వాక్యమును బట్టి మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీకు జ్ఞానం ఇస్తుంది. ఆజ్ఞలే గైకొండి. రెండవ విషయానికి వెళ్దాం. రెండవదిగా దేవుని బిడ్డలారా మనకేమి ఇస్తుంది అంటే, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము దయచేసి 6-7 వచనాలు మనం చదువుకుందాం. ఏమండి, 6-7 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, చూడండి, మరియు నేడు చేయుచున్నట్టు ఏమండి అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును అతన్ని నిత్యము నేనేం చేస్తానంటే స్థిరపరచెదను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నేను ఏమంటాను అంటే, ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞలు గైకుంటే అతని స్థితి, అతని పరిస్థితి ఏం చేయబడుతుందో తెలుసా? స్థిరపరచబడుతుంది. ఆమేన్. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, మనము ఆజ్ఞలు గైకొండాన్ని బట్టి దేవుడట ఏం చేస్తాడట? ఇప్పుడు దావీదు గారిని, ఉదాహరణకి ఎవరండి? దావీదునే. అతడు ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు గనక ఏమండి అతని జీవితం, అతని రాజ్యము ఏమవును? స్థిరమవును. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. నేనేమంటానంటే, మన జీవితాలు స్థిరపరచబడాలి అంటే, మన కుటుంబాలు స్థిరపరచబడాలి అంటే, వ్యక్తిగతంగా మనము స్థిరపరచబడాలి అంటే, దేవుని బిడ్డలారా గమనించండి, గత దినాల్లో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు ఎవరిని స్థిరపరుస్తాడంటే, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడిని ఏం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. ఆయన ఆజ్ఞల ప్రకారముగా దావీదు గైకొన్నాడు కాబట్టి, దావీదు చేశాడు కాబట్టి, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించాడు కాబట్టి నేను అతని రాజ్యమును నిత్యము నేనేం చేస్తున్నాను? స్థిరపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనేమంటానంటే, ఆజ్ఞల గైకుంటే మన బ్రతుకులు స్థిరపరచబడతాయి, మన జీవితాలు స్థిరపరచబడతాయి, మన కుటుంబాలు స్థిరపరచబడతాయి, మన వ్యాపారాలు స్థిరపరచబడతాయి, మన చేతి పనులు స్థిరపరచబడతాయి. మనము చేసేది ఏదైనా దేవుడు మనల ఎడల అది స్థిరపరచాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా చేయాలిగా. ఇప్పుడు దావీదు చేశాడు కాబట్టి అతడు మందిరాన్ని కట్టగలిగాడండి. గొర్రెలు కాసుకునే దావీదును తీసుకుని వచ్చి దేవుడు ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెట్టాడు కదండి. దేవుడు ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించాడు కదండి. అతడు ఆజ్ఞలను గైకొన్నాడు కాబట్టే, ఆమేన్, అతని రాజ్యాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే సదాకాలము దేవుడు నిజంగా స్థిరపరుస్తున్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని ఆజ్ఞలను గైకుంటేనే మన జీవితాలు స్థిరపరచబడతాయి. ఆమేన్. మన కుటుంబాలు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. మన బ్రతుకులు ఏమవుతాయి? స్థిరపరచబడతాయి. ఆమేన్. దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుడు స్థిరపరుస్తాడో తెలుసా? మనము దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు. దావీదు గైకొన్నాడు కాబట్టి అతని రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరచడమే కాదు, ఏమండి, అతని చేత మందిరానికి కావలసిన బంగారము, వెండి అన్నీ కూడా సమకూర్చబడి తనకు పుట్టిన కుమారుని ద్వారా మొట్టమొదటిగా యెరూషలేములో దేవాలయాన్ని కట్టించడానికి కారకుడు, పేరకుడు ఎవరంటే దావీదు గారే. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆజ్ఞల ప్రకారము గైకొన్న వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? దావీదు కుటుంబాన్ని స్థిరపరిచాడు. ఎందుకో తెలుసా?
దావీదు ధైర్యం వహించి దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. సంగమా, ఇక్కడ కూడిన మనందరితోనూ, టీవీ ముందు కూర్చున్న అశేష ప్రజానికాంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, దావీదులాగా నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే దావీదును స్థిరపరిచిన దేవుడు మీ కుటుంబాన్ని నా దేవుడు స్థిరపరచునుగాక, మీ బిడ్డలను దేవుడు స్థిరపరచునుగాక. ఎప్పుడు స్థిరపరుస్తాడు చెప్పండి? మనము దేవుని యొక్క ఆజ్ఞలను దావీదులాగా అనుసరించి మనం ఏం చేయాలి చెప్పండి అమ్మా? నడుచుకున్నప్పుడే కదా దావీదు రాజ్యాన్ని స్థిరపరిచాడుగా. ఈ రోజున మన బ్రతుకులు స్థిరపరచబడాలంటే నువ్వు దేవుని ఆజ్ఞను గై కొనకుండా దేవుడు నీ జీవితాన్ని స్థిరపరచడు. చూడండి, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలే కదా. ఇప్పుడు సౌలు ఏం చేశాడు? ఒకనొక రోజున, ఏయ్ నువ్వు వెళ్ళి అమాలేకులు పూర్తిగా నువ్వు నాశనం చేయని దేవుడు సౌలుతో చెప్పాడు. మరి ఈడేం చేశాడు? రాజును బ్రతికించేశాడు. బలుసున్నాడు అన్నిటిని ఉంచేసి బలహీనమైనవి బక్క చిక్కిన వాటిని అమాయకంగా దొరికినటువంటి వేసేసాడు. ఎవరో సౌలు గారు వేసేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలుతోడే, ఏయ్ నేను అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడో తెలుసా? అతడు నా ఆజ్ఞలను వెనక్కి తీసి. అలా చూడకండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. 9, 10 ఆ 10వ వచనం చదివి తల్లే. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా నా ఆజ్ఞలను ఏం చేయలేదు, అతడు గై కొనకపోయాడు. ఎవరండి? సౌలు. నేను అంటాను, దేవుడేమో సదాకాలము ఇశ్రాయేలీల మీద అతన్ని రాజుగా ఉంచాలి అని దేవుడు తలస్తే ఇతడు ఏం చేయలేదండి? దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు, గైకొనలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అందుకే 22 వచనంలో కూడా అంటాడు, ఒరే బాబు, బలులు అర్పించడు కంటే ఆజ్ఞలు గైకొని పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. ఇక్కడ ఆజ్ఞని గైకొనటం చాలా ప్రాముఖ్యం. అక్కడ ఇంకో మాట ఉంది, ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఆజ్ఞను గైకొనటం వలన దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఇప్పుడు సౌలు దేవుని ఆజ్ఞని ఏం చేశాడు? త్రోసివేశాడు. కాబట్టి అతని జీవితంలో స్థిరపరచబడ్డాడా అనంటే అతని జీవితంలో స్థిరత అనేది లేనేలేదు. దైవ జనాంగమా, నేను ఇంకో విషయానికి వెళ్తూ ఉన్నాను. మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలు మనకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాయి. నెంబర్ 2, దేవుని ఆజ్ఞలను మనము గైకుంటే మనం ఏమవుతాం చెప్పండి? స్థిరపరచబడతాం. మూడవదిగా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదువుదాం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించున్నట్లు చూడండి, ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను మనము అనుసరించి మనము నడుచుకొనినప్పుడు మనకేం కలుగుతుందంటే నీతి కలుగుతుంది. ఆమేన్. అంటే ఆయన ఆజ్ఞలను గైకుంటే మనము నీతిమంతులుగా మార్చేస్తుంది. ఆజ్ఞలను గైకుంటేనే కదా నీతిమంతులుగా చేస్తారు. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నారు తెలుసా? ఆయన ధర్మశాస్త్రము విన్నవాళ్ళు నీతిమంతులు కారు గాని విన్నదాన్ని అనుసరించి నడుచువారే నీతిమంతులుగా ఎంచబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. విన్నవాళ్ళు నీతిమంతులు కాదటండి. ఏమండి? విని దాని ప్రకారంగా జరిగించేవారు,
ఆజ్ఞలు విని ఆజ్ఞల ప్రకారముగా నడిచేవాడిని నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతిమంతులుగా తీర్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు ఆజ్ఞలు గైకొన్నవాడే నీతిమంతుడు. నువ్వు ఎన్ని డబ్బా కవులు చెప్తే డబ్బా సౌండ్స్ తప్ప యేసు రక్తమే జై. నువ్వు నీతిమంతులుగా మారాలి అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలు చేయాలా. మన సొంత ఆజ్ఞలే ప్రతి దానికి యేసు రక్తమే జయం. దేవుని ఆజ్ఞలు ఎక్కడ చేసాం మనం? భక్తి అయినా ఏదైనా, ప్రార్థన అయినా, దేవుని సన్నిధి అయినా, చివరికి కూటం పెట్టాలన్నా, ఏం చేయాలన్నా, కూటానికి రావాలన్నా, వెళ్ళాలన్నా మనకి దేవుని ఆజ్ఞతో పని లేదు. మన ఆజ్ఞలే, మన ఆజ్ఞల ప్రకారంగా. అంటే మనం వెళ్ళాలనుకుంటే వెళ్తాము, రావాలనుకుంటే వెళ్ళకూడదంటే ఇవాళ పెళ్ళిళ్ళు రావాలనుకుంటే రావచ్చు, రాకూడదంటే మిమ్మల్ని ఎవడు ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. మనం వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలి, ప్రవర్తించాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అది. అది నిన్నేం చేస్తుందో తెలుసా? నీతిమంతులుగా మారుస్తుంది. ఏమన్నాడు రోమీయులకు రాసే 2:13 ధర్మశాస్త్రం విన్నవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించేవారే నీతిమంతులుగా ఎంచబడతారు. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంటే నాన్న, నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు జీవిస్తేనే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మనము నీతిమంతులుగా మార్చబడలేం. దేవుని ఆజ్ఞలు మనలో పని చేయాలి. దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడవాలి. దేవుని ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. అప్పుడే కదా మనము నీతిమంతులుగా మనం మార్చబడేది. ఈరోజు నీతిమంతులుగా నువ్వు తీర్చబడాలి, నీతిమంతులుగా మార్చబడాలంటే నువ్వు ఆజ్ఞలు గైకొనకుండా. దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలి, మానకుండా. మనకి పనులే ప్రాముఖ్యమైపోయినాయి. దేవుని సన్నిధి కంటే, ప్రార్థన కంటే ఫంక్షన్లే మనకు ప్రాముఖ్యమైపోయినాయి. దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమును పరిశుద్ధంగా దాన్ని ఏం చేయాలి? ఆచరించవలసిన విధి మనకుంది. అందులో ఏంటో తెలుసా? జీవనోపాధి అయినా ఏ పని చేయకూడదు. ఏం చేయకూడదు? చేయకూడదు. ఎలాగండి? యేసు రక్త విజయం. తెల్లారి గట్ల శుద్ధి ఆరాధన నడుతున్నారు కదా, మీ ఒక ముఖం దేవునికి ముఖం ఆడేసిపోతున్నాం. యేసు రక్త విజయ్. హల్లెలూయ. అసలు మానేసే దానికంటే అది కొసరు మంచిది. హల్లెలూయ. అందుకే మీకోసం స్తుతి ఆరాధనలో వాక్యం కూడా ఎక్కువ చెప్పవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయ. మరి వాళ్ళకి ఎగ్జామ్స్ ఇవ్వాలి. మరి స్తుతి ఆరాధనకు వచ్చేవాడికి అసలు ఆరాధన లేకుండా వచ్చి తెల్లవారు. నేను ఒక మాట చెప్పనా, అన్నిటికంటే స్తుతి ఆరాధనే చాలా ప్రాముఖ్యమైంది. స్తోత్రం చెప్పండి. చాలామంది భక్తులు వచ్చేవారు, రాలేకపోతున్నారు. హల్లెలూయ. స్తోత్రం చెప్పరా. హల్లెలూయ. మరి విశ్రాంతి దినమును ఆచరించాలా, క్రమంగా దేవుని సన్నిధిలో రావాలి, ఆత్మతో సత్యముతో ఏం చేయాలి? ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి, దేవుని పరిచర్య జరిగించాలి. ఇవన్నీ ఆజ్ఞలే. నీకు అప్పగించబడిన పరిచర్య యథార్థంగా, నమ్మకంగా నువ్వు చేయాలి. ఆమేన్. బాధ్యతగా మనం చేయాలి. నేను అంటాను, ఎవడు చేస్తే ఆడే ఆశీర్వదించబడతాడు. తల్లి చేస్తే తల్లికి ఆశీర్వాదాలు వస్తాయి, పిల్ల చేస్తే పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి, పాస్టర్ గారు చేస్తే పాస్టర్ గారికి ఆశీర్వాదం వస్తుంది, ఎవరు చేస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలు అంటే ఏంటి? చేయవలసిన వాళ్ళు. అది నీకు వచ్చిందంటే భాగ్యంగా ఎంచుకొని చేయడమే. ఆమేన్. చేయమంటే కొంతమంది తప్పించుకుంటారు. తప్పించుకున్న వాడికి ఇచ్చే ఆశీర్వాదాలు కూడా దేవుడు తప్పిస్తాడు. ఆజ్ఞలను గైకొనకుండా దేవుని ఆశీర్వాదాలు రావు. నీతిమంతులుగా మనం తీర్చబడలేం. దేవుని ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడే మనకు నీతి కలుగుతుంది అని ఇశ్రాయేలీయుల ప్రజలకు ధర్మశాస్త్రము
గ్రంథములో ఆయన రాస్తూ హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, ఈ రోజున ఆజ్ఞలని గైకుంటేనే ఒక వ్యక్తిని, ఆడు ఎటువంటి వాడైనా దేవునిలోనికి వచ్చి దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుస్తున్నాడు అనుకోండి, ఆడు నీతిమంతుడుగా తీర్చబడతాడు. ఆమేన్. ఆజ్ఞ అనేది ఏంటంటే స్పష్టంగా చెయ్యమని కమాండ్ని, దాన్ని చేసి తీరాలి. దాన్ని ఎవడైతే రిజెక్ట్ చేస్తారో అప్పుడు శిక్షలు ఉండేవి. రాజు ఆజ్ఞను ధిక్కరించినందుకు షడ్రకు మేషకు అబేద్నెగోకి అగ్నిగుండం. ఏమండి దానియేలు గారికి ఏంటి చెప్పండి? దేవుని ఆజ్ఞలు చేసేవాడికి అగ్నిగుండం పెడితే దేవుడు బాగుండు కదా. సింహాల బోనెడితే ఒక్కత మాంతదా? ఒకళ్ళు మాంతారా చెప్పండి? అయ్యి బాబోయ్, సింహాల బోనెడితే మానేస్తావా? దేవునికి స్తోత్రాలు తీసుకొచ్చి పాడేస్తారు ఏసు రక్తం వేసి. యేసుబాబు అటువంటి చేయలేదు కాబట్టి మనం బతికి ఏం చేసాం? నిజంగా పెట్టేస్తారండి అని అమాయకంగా ఆలోచిస్తున్నారు. ఇలా దేవునికి స్తోత్రం. యేసుబాబు అటువంటి లేకుండా చేసాడు కాబట్టి నవ్వండి దేవునికి స్తోత్రం. అది ఎవడో రాశాడు, నవ్వండు నవ్వండు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాగే ఆజ్ఞలు చేయలేవుడికి ఏ సింహాలు బోనో ఏ అగ్నిగుండం పెట్టేస్తే తొలచే ఒక్కరిని మాంటారా? దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే మనము నీతిమంతులుగా తీర్చబడతాం, నీతిమంతులుగా మార్చేస్తాడు. వాక్య ప్రకారంగా మనం నడవాలి. ఆజ్ఞలు నడవలేని వాళ్ళకి పనిష్మెంట్ వచ్చేది. మనకి పనిష్మెంట్ ఏంటంటే మనం అనీతిమంతులుగా ఉండిపోతాం, అదే పనిష్మెంట్. అస్థిరంగా ఉంటాం, అదే పనిష్మెంట్. అజ్ఞానిగా ఉంటాం, పనిష్మెంట్ అదే. ఆజ్ఞలు గైకొన్నవాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట ఏంటంటే, నీవు నేను మనము దేవుని ఆజ్ఞలు గైకొనుట వలన మూడవదిగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? నీతిమంతులుగా దేవుడు తీరుస్తున్నాడు. ఆమేన్. తర్వాత నాలుగవదిగా 119వ కీర్తన 143వ వచనాన్ని చదువుకుందాం. 4వ అంశం, శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. హల్లెలూయా. అయ్యా, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నువ్వు నడిస్తే నీకేమిస్తాయి? దేవుని ఆజ్ఞలు సంతోషం. చూడండి, నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. ఆమేన్. మన కుటుంబాల్లో సంతోషం, మన ఇంటిలో సంతోషం. అందుకే నేను ఇందాక చెప్పాను, సౌలుతో చెప్పాడు దేవుడు, రేయ్, బలులు అర్పించడం కంటే ఒక వ్యక్తి ఆజ్ఞను గైకుంటే నేను సంతోషిస్తాను అన్నాడు. ఏం చేస్తానన్నాడు ఆయన? సంతోషిస్తానన్నాడు. ఇప్పుడు ఆజ్ఞలు ఏం చేస్తాయి మనకి చెప్పండి? అవి మనకి ఏం చేస్తాయి? సంతోషాన్ని కలగజేస్తాయి. ఏంటయ్యి? దేవుని యొక్క ఆజ్ఞలు. సంతోషము లేని మన జీవితాల్లో సంతోషాన్ని కలగజేస్తాయి, ఆనందాన్ని కలగజేస్తాయి. దేవుని ఆజ్ఞల మీద నిలబడిన వాడికి ఆనందమే, సంతోషమే. ఇప్పుడు బైబిల్లో దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచిన వానికి ఇప్పుడు అబ్రహామును గురించి చెప్పబడిన మాట. దేవుడే అంటాడు, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహామును గురించి ఒక అద్భుతమైన మాట అన్నాడు ఆయన. ఏంటి ఆ మాట అంటే, చూడండి 18-19 వచనాలు. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనులు ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరుగుదనని దేవుడు అబ్రహామును గురించి చెప్తున్నాడు. అతని తర్వాత అతని పిల్లలు, అతని ఇంటివారు నీతి న్యాయములు జరిగించాలి.
దేవుని మార్గం అనగా దేవుని ఆజ్ఞలను ఏం చేయాలి? అనుసరించి నడవాలి. అలాగ అనుసరించి నడిచినట్లు గైకొనున్నట్లు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు దేవుడు. ఎవరి గురించి అండి? అబ్రహామును గురించి చెప్తున్నాడు, మన గురించి చెప్తున్నాడా? దేవుని ఆజ్ఞలను గైకొన. మరి ఈ అబ్రహాము జీవితంలో అప్పటికి పిల్లలు ఇవ్వలేదు. 21వ అధ్యాయంలో ఇచ్చాడు కొడుకుని. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఇచ్చాడులే అండి, హల్లెలూయా. ఆఖరికి ఇస్తే దేవుని లెక్క ప్రకారంగా ఈ శారా గర్భాన్ని పుట్టిన కొడుకే చెప్పండి లెక్కది, హల్లెలూయా. అవన్నీ డమ్మీలే, దేవునికి స్తోత్రం. సెకండ్ హ్యాండే, హల్లెలూయా. దానికి లెక్క లేదు, దేవుని లెక్కది. అయితే దేవుడు బిడ్డలు ఇచ్చాడు. దేవుడు ఇప్పుడు ఆజ్ఞను గైకొన్నాడు కాబట్టే దేవుడు వృద్ధాప్యమందు శారా గర్భమును ధరించినప్పుడు, ఎవని గర్భం ధరించి కొడుకును పుట్టినప్పుడు ఆమెకి ఏం వచ్చిందని? నవ్వు. ఎప్పుడు వస్తుంది? సంతోషం, ఆనందం ఉన్నప్పుడే కదా నవ్వు వచ్చేది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఆజ్ఞను గైకొన్నాడు కాబట్టి అతని కుటుంబంలో దేవుడు సంతోషాన్ని, నా దేవుడు ఆనందాన్ని దేవుడు ఆ వ్యక్తిలో కలగజేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. దైవజనాంగం, ఆ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఈ సమయంలో తన వాక్యమును బట్టి నీ ద్వారా, నా ద్వారా, మన ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆజ్ఞలు గైకొన్నవాడు సంతోషిస్తాడట, ఆనందిస్తాడట. మీరు అడగొచ్చు, అయ్యా గైకొన్న వానికి ఆనందం లేదంటే నేను అంటున్నాడు, ఆనందం లేదు, సంతోషం లేదు. దేవుని ఆజ్ఞలో కలిగజేశాడు కాబట్టి నా నోటి నిండా నా దేవుడు నాకేం కలగజేశాడు? నవ్వు కలగజేశాడు, ఆనందం కలగజేశాడు. ఆజ్ఞ గైకొన్న వాడికే కదా ముఖంలో సంతోషం, ఆనందం. మరి మాడి ముఖాలు హెచ్చరక్తవే చేయి, హల్లెలూయా. నవ్వు ఉండదు, తొల్లు ఉండదు, ఏముండదు. దేవునికి స్తోత్రం. లోక సంబంధమైన విషయాలైతే నవ్వులు ఏమైపోయిందో నొత్తం వేసి రక్తం వేసేయి. ఉవ్వులు ఒక్కలు మాట్లాడరు, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ ఆస్తులు ఎవడో కొట్టేసినట్టు, నీ బంగారం ఎవడో దోచేసినట్టు, నీ పట్టు చీర ఎవడో ఎత్తుకుపోయినట్టు ముఖం అయ్యి ఒక నవ్వు లేదు, తుళ్ళు లేదు, హల్లెలూయా. మళ్ళీ నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం అంట. మరి పాటలోనే కానీ సంతోషం మొహంలో ఉండదు. అది దేవునికి స్తోత్రం. నిన్ను ఆరాధించుకునే ఎవడు రాజాడు పాడేయడమే, హల్లెలూయా. సంపూర్ణ సంతోషం అనుభవించాలి మన జీవితంలో. అది ఎక్కడుందో తెలుసా? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడే సంపూర్ణ సంతోషం మన జీవితాల్లో మనం చూడగలం. ఆమేన్. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం చేస్తే అవే మనకి ఏం కలగజేస్తాయి చెప్పండి? సంపూర్ణ సంతోషం, ఆనందం మన దైనందిన జీవితాలలో మనం పొందుకోవచ్చు. అవి మనకి ఇచ్చేవి ఏమిటంటే, నీవు దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేస్తేనే. అబ్రహాము జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇవ్వలేదా? ఇస్సాకు జీవితంలో నిరాశతో ఉంటే అక్కడ బలిపీఠం కట్టి సన్నిధి చేసి బావి తవ్వితే ప్రియులారా, గెరారులో కంటే బెహెర్షెబాలో దేవుడు ఆశీర్వదించలేదా? చెప్పండి. సంతోషం రాలేదంటే సంతోషం వచ్చింది. ఈరోజు మన జీవితాల్లో ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలంటే ఒకే ఒక మాట చెప్తున్నాను. అదేంటంటే, నేనైనా మీరైనా ఎవరైనా దేవుని ఆజ్ఞల ప్రకారంగా గైకొని తీరాలి. ఆమేన్. ఇక్కడ ఇందులో ఎవరికి ఎగ్జామ్స్ లేదు, అందరూ చేయవలసిందే. చేసేవానికే సంతోషం, చేసేవాడిని స్థిరపరుస్తాడు దేవుడు. చేసేవాడిని నీతిమంతుడుగా మారుస్తాడు. చేసేవాడిని జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఏం లేదు, నాకు కింద నుంచి వచ్చాను, కంగారు పడకండి. దేవునికి స్తోత్రం. పైనుంచి వద్దాం మరొకసారి. దేవుని ఆజ్ఞలు గైకుంటే జ్ఞానం. 2, దేవుని ఆజ్ఞలు గైకుంటే స్థిరపరచబడతాం. 3,
దేవుని ఆజ్ఞను గైకుంటే నీతిమంతులుగా మార్చబడతాం. 4, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడిస్తే మన జీవితాలకు, మన బ్రతుకులకు, మన వ్యక్తిగత జీవితాలకు ఏం కలగజేస్తుంది తెలుసా? సంతోషం, ఆనందం కలగజేస్తుంది. 5వ విషయానికి వెళదాం. 5వదిగా దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. శ్రద్ధగా విని అనుసరించి నడుచుకొని ఎడల, అది నువ్వు దేవుని ఆజ్ఞలు గైకుంటే సమస్త జనుల కంటే నిన్ను నా దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 5వదిగా దేవుని బిడ్డలారా, ఆజ్ఞలు మనము గైకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ కుటుంబం హెచ్చించబడాలి అంటే, నీవు హెచ్చించబడాలి అంటే, నీ వ్యాపారం హెచ్చించబడాలి అంటే, దానికి ఉదాహరణ ఎవరంటే దావీదు గారే. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు ఎంతగా హెచ్చించాడండి? అందుకే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో ఏమంటున్నాడండి? యెహోవా చూడండి, దావీదు గారు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించడకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏంటి చెప్పండి, ఏ పాటిది? హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమండి, గొర్రెలు కాసుకునే దావీదుని, అతని కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడండి? చెప్పండి, ఏం చేశాడు? హెచ్చించాడు. ఇక్కడ అంటున్నాడు, ఎవడైతే నా మాటలు శ్రద్ధగా విని నేను వాడికి ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకుంటే నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే, అక్కడ దావీదు గారు అన్నారు, అయ్యా నువ్వు నన్ను ఎంతగా హెచ్చించటకు నేను ఏ పాటి వాడిని? అవునండి, నువ్వు ఆజ్ఞలు గైకుంటే దేవుడు ఎందుకు హెచ్చించాడు? హెచ్చించలేదు సార్. ఎక్కడే సిందరా గొంగలంటే అక్కడే ఉంది చేతి పని. ఎక్కడే సిందరా గొంగలే అన్నట్టుగా అక్కడే ఉంది మన వ్యవసాయం. ఎక్కడే సిందరా గొంగలే అక్కడే అన్నట్టుగా మన పని ఉంది. ఈరోజు దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఆయన తన వాక్యమును బట్టి ఆయన నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఆజ్ఞలు గైకున్న వాని కుటుంబాన్ని దావీదుని హెచ్చించిన దేవుడు, యోబును దేవుడు హెచ్చించిన దేవుడు, మరి నిన్ను నన్ను తన సేవకుని కుటుంబాన్ని హెచ్చించిన దేవుడు, మరి నిన్ను నన్ను మనల్ని అందరినీ కూడా దేవుడు హెచ్చించాలిగా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆ కుటుంబం మనము హెచ్చించబడాలి, ఉన్నతంగా మనం హెచ్చించబడాలి. దేవుడే హెచ్చించాలి సార్. ఇప్పుడు దేవుడు హెచ్చించాలంటే మనం ఏం చేయాలి? ఆజ్ఞలను శ్రద్ధగా వినేంటి సార్, మేము ఆజ్ఞను మాత్రం గైకొనం, మమ్మల్ని మాత్రం ఏం చేయాలి? హెచ్చించేయాలి. కుదరదో. అన్నగారులందరికంటే దావీదు ఆయన బలాఢ్యుడా? కాదు. దేవుని ఎడల అపరిమిత నమ్మకం కలిగినోడు, సితారా తీసుకుని దేవుణ్ణి ఏం చేసినాడు? స్తుతించినవాడు. అటువంటి వ్యక్తినే నా దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు కదా. 45వ కీర్తనలో కూడా రాస్తాడు, కావున దేవుడే, నీ దేవుడే నీ చెలుకాండ్ల కంటే నువ్వు హెచ్చగునట్లుగా ఆయన నిన్ను ఆనంద తైలముతో ఏం చేస్తున్నాడు? అభిషేకించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కావున నీ దేవుడే నీ చెలుకాండ్ల కంటే నువ్వు హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో నా ప్రభువు ఏం చేస్తున్నాడు? అభిషేకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ కూడా బిగ్గరగా చెప్పండి
హల్లెలూయా. నిజమే కదా. ఆజ్ఞలను గైకుంటే, ఆజ్ఞానుసారంగా మనం జీవిస్తే, ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటే మన దేవుడు మన కుటుంబాలను ఎందుకు దేవుడు హెచ్చించాడండి? గొర్రెలు కాసుకున్న దావీదునే హెచ్చించిన దేవుడు మన దైనందిన జీవితాల్లో మన కుటుంబాలని, మనల్ని కూడా దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆమేన్. నా దేవుడు హెచ్చించునుగాక. ప్రైజ్ ద లార్డ్. అవునండి, ఆయన ఎందుకు హెచ్చించాడంటే ఉన్నతంగా దేవుడు హెచ్చిస్తాడు. మన కుటుంబాలు, మనము ఉన్నతంగా హెచ్చించబడాలంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం ఏం చేయాలి? గైకొనాలి కదా, నడుచుకోవాలి కదా. నేను అంటాను, నువ్వు హెచ్చించబడాలంటే, నీ కుటుంబం హెచ్చించబడాలంటే చేయాలి. దావీదుని దేవుడు హెచ్చించాడు. ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఇంతగా నన్ను హెచ్చించటకు నేను ఏపాటు అని, నా కుటుంబము ఏపాటిది అంటాడు. హెచ్చించలేదా గొర్రెలు కాసుకునేవాడిని? మన మీద కంటే లోయెస్ట్ వాడినే దేవుడు హెచ్చించినప్పుడు మనం అంత మెరుగేగా. హెచ్చించాలా వద్దా? హెచ్చించాలని చెప్తున్నావు. దేవుని ఆజ్ఞను చేయాలి కదా, పాటించాలి కదా, వెంబడించాలి కదా. దేవుని ఆజ్ఞాన ప్రకారంగా మనం చేయాలి కదా, నడుచుకోవాలి కదా. ఏమండి, మనం నడుచుకొని మనం చెయ్యవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఆమేన్. ఏం సార్ అంటే, నువ్వు ఆజ్ఞలు గైకుంటేనే నా దేవుడు నిన్ను హెచ్చించి ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఆమేన్. అసాధారణంగా ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు. అది ఆధ్యాత్మికంగా అయినా నిన్ను హెచ్చించవచ్చు, కుటుంబ పరంగానే హెచ్చించవచ్చు. మరి ఏ పరంగా అయినా సరే నా దేవుడు నిన్ను హెచ్చించి, నా దేవుడు ఉన్నతమైన స్థాయిలో నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు పెట్టునుగాక. ఆమేన్. ఆరవదిగా ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని చదువుకుందాం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ నీవు అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాట నువ్వు జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండరు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించెను గనుక నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చేయవు, అనేక జలము నువ్వు ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఆజ్ఞల ప్రకారంగా అనుసరించి నడుచుకుంటే, జాగ్రత్తగా ఇంటేనంట మనలో బీదలో చెప్పండి, అన్ని బీద అడుపులే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటి ఏముందండి పాస్టర్ గారు, ఏముందండి, అన్ని బీద అడుపులే. దేవునికి స్తోత్రం. మాటలో బీద అడుపులే, పనులు బీదలు. హలో, అసలు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒరే బాబు, నువ్వు దేవుని ఆజ్ఞలన్నీ చదవమ్మా, ఆజ్ఞలన్నిటిని అనుసరించి నువ్వు నడుచుకున్నటకు నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా మీరు విని ఎడల చెప్పండి మీలో బీదలో ఉండనే. మరి నీ బీదర్పులేంటి? కరోనా వచ్చి ఆరాధనలు జరగకపోతే పనులు చేసుకునే వాళ్ళకి పనులు కాత కోత పనులు ఆడినాయి తప్ప పాస్టర్ గారికి ఏముంది? ఆదివారం తెరతామంటే ఆదివారం ఏం చేసేవారు? చర్చిలు మాట్లాడతలేదేంటి? మూజేజారు లేదా? మూజేజారు. దేవునికి స్తోత్రం. ఏదో తెల్లారి గట్లకు ఆరాధన చేస్తే కొంతమంది భక్తులు వచ్చేవారు. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నాను వినండి. ఒక దైవజనుడు అన్నాడు, దేవునికి ఇచ్చేవాడు ఎప్పుడు కూడా భేదవాడుగా ఉండడంట. చెప్పండి ఆమేన్. నా దేవుడు భేదవాడుగా చేయడు దేవునికి ఇచ్చినవాడిని. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఎన్ని పరిస్థితులైనా ఉండండి, భేదార్పులు అనేది ఎప్పుడు ఉండదు. దేవునికి స్తోత్రం. అసలు మన జాతకంలో లేదు ఏసు రక్తమే చేయి. భేదలు ఉండరు. మన దేవుడు భేదవాడా? భేదలను కనికరించేవాడు కదా. నువ్వు ఆజ్ఞలు కైకుంటే నువ్వు భేదవాడుగా ఎందుకుంటావు? మీరే కాదు, చాలా మాదండి పేద సంఘం అండి, మంచిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి.
నాకంట దొరల సంబూలంతో వచ్చేస్తుందంట దేవునికి స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, ఉన్నారా బాబు, తెల్ల దొరలు కాదు నల్ల దొరలు అన్నారు. దేవునికి స్తోత్రం. ఆ నీగ్రో వాళ్ళు అంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఎవరు మీరే నల్ల దొరలు అంటే నేను అలా చూసేస్తున్నాను అమాయకంగాని. నల్ల దొరలు ఎవరు? మీరే. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా చేతులెత్తి. నిజమే పిల్ల, అయ్యగారు కూడా చెప్తున్నాను నల్ల దొరలు ఎవరు? మీరే. అమాయకంగా చూడకండి. అసలు అటువంటి ఇంగిలి పీసు లేదు మనకి, అది లేదు. ఏదో దేవుడిచ్చిన దానికి ఆశీర్వాదం అది. భేదార్పులు ఏముండవు. దేవునికి స్తోత్రం. లేదని కానీ ఏం కానీ ఎప్పుడైనా ఉందా? కొంతమంది ఇంకా ప్రతి ఆదివారం ఇంకా అంచేపు మన కొత్తపేటలో ఒక సంఘం ఉంది. ఎంచేపు కానుకల గురించి దేశం బాగుని విశ్వాసాన్ని పీల్చి పిప్పి చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. భేదార్పులే. నా దేవుడు భేదోడు కాదు, ఆయన నమ్మినోళ్ళు భేదోళ్ళు కాదు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా నడిచి ప్రవర్తించిన వాడు ఎప్పుడు కూడా భేదవాడు కానే కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. భేదవారిగా చేయడాన్ని ఉన్నతంగానే దేవుడు పెడతాడు. ఇంకా కింద ఏమన్నాడు 6వ వచనంలో, ఏలయనగా నీ దేవుడని యెహోవా నీతో చెప్పినట్లు నేనేం చేస్తాడో ఆశీర్వదిస్తాడు. నీవు అప్పు ఇస్తావే కానీ అప్పు చేయవు. దేవునికి స్తోత్రం. నువ్వు అప్పిస్తావు కానీ ఇంక అప్పు చెయ్యు. దేవునికి పెద్ద స్తోత్రం చెప్పండి. ఎంత ఉన్నతంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే, ఎంత ఉన్నతంగా దేవుడు దీవిస్తున్నాడంటే, ఆజ్ఞల గైకొన్న వానికి ఆశీర్వాదాలు దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజమే, ఆ దీవెనలు ఆశీర్వాదాలు వ్యక్తిగతంగా మన కుటుంబానికి దేవుడు రప్పించాలంటే ఖచ్చితంగా మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయాలి. చివరగా 7వదిగా మనం చదువుకుందాం. దేవుని ఆజ్ఞలు మనకేమిస్తున్నాయి? యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము చదవండమ్మా. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం చదవండి. మరియు ఆయన ఆజ్ఞలు చూడండి. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారం చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చివరిది 7వది, దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం చేస్తే ఏంటి చెప్పండి? నిత్య జీవం. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. నిత్య జీవం. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము చేస్తే నిత్య జీవం. ఎందుకంటే ఒక యవనస్తుడు యేసు ప్రభువుని అడుగుతాడు, ఏమని? అయ్యా, నీ నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మార్కు సువార్తలు 10వ అధ్యాయంలో 17 నుంచి దాదాపుగా 22వ వచనం వరకున్న భాగాన్ని గనక మీరు గమనించగలిగినట్లయితే, ఆయన అన్నాడు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు. ఈ అన్నీ యేసు ప్రభు వారు చెప్తుంటే, అయ్యా అవన్నీ ఎప్పటి నుంచో చేసేస్తున్నాను అన్నాడు. ఒరే, అయినా కానీ నీలో ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏంటి ప్రభు అని అడిగాడు. నీకు కలిగి ఉన్నదంతా నువ్వు అమ్మేసి బేదలకిచ్చి అప్పుడు నువ్వు వచ్చి నువ్వు నన్ను వెంబడించుము అని చెప్పితే ఆ ధనవంతుడు ఏమయ్యాడో మనకు తెలుసు. అయితే నేనంటాను, ఆజ్ఞలు గైకొన్న వానికే దేవుడు నిత్య జీవాన్ని పరలోకాన్ని ఇస్తాడు. యేసు ప్రభువారు అన్నారు, దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచేవాళ్ళకి నిత్య జీవం. ఏదో బాప్తీసం టంగును ములిగెత్తే పరలోకం వెళ్ళిపోతామంటే వెళ్ళాం. దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడిచేవాడే చెయ్యాలి. ఆజ్ఞల ప్రకారంగా చేయాలి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయటమే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనము పొందుకోవాలి అని అంటే దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేయాలి కదా. ఇప్పుడు ఆడు ధనవంతుడు కాబట్టి, ఒరే నీది ఉన్నదంతా అమ్మేయమంటే ముఖం పుల్ల చింతకాయలు ఎట్టుకుని, అక్కడేముంది ముఖం చెన్నబోచుకుని అని ఉంది. పుల్ల చింతకాయలు ఎట్టుకుని మిగిలి ఆస్తి గలవాడు గనక ముఖం చిన్నబుచ్చుకుని ఆడింటికి వెళ్ళిపోయాడట.
ఇప్పుడు ఆడికి నిత్య జీవం వస్తుందో చెప్పండి, చెప్పండి అమ్మా. ఇప్పుడు నిత్య జీవం పరలోకం అంటే ఊరికినే రాదు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేసి నడిచి దానిని వెంబడించిన వాడు మాత్రమే ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవడు స్వతంత్రించుకుంటాడు సార్ అంటే దేవుని ఆజ్ఞల ప్రకారముగా నడిచేవాడే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలడు, ఆ నిత్య జీవాన్ని వాడు స్వతంత్రించుకోగలడు. మీరు అడగవచ్చు, లేదా అంటే ఆజ్ఞలు గైకొన లేనోడికి నిత్య జీవం చెప్పండి. లేదు. ధనవంతుడు లాజరు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచాడు కాబట్టి ఆ పరదేశంలో ఉన్నాడు. ధనవంతుడు కూడా అబ్రహాం కుమారుడే. అబ్బాయి వెళ్ళాడా అంటే వెళ్ళలేదుగా. అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను అబ్రహాం తండ్రిని. అబ్రహాం తండ్రి అంటే అబ్రహాంకు ఉన్న క్రియలు నీకు ఉండాలిగా. లేకపోతే చెట్టు పేరు చెప్పిన కాయలు అమ్మేసుకుంటే వెళ్ళిపోతాం అనుకోండి. మా తాను పాస్టర్ నేను వెళ్ళిపోతానంటే కుదరదది. అబ్బాయి ఎవరైనా కానీ ఏం చేయాలి? దేవుని ఆజ్ఞల ప్రకారంగా చేస్తేనే, దేవుని ఆజ్ఞలే మనకేంటి? నిత్య జీవం, పరలోకం. అప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడిస్తేనే ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుద్దాం. దేవుని యొక్క దైవిక ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనం నడుద్దాం. దేవుని మాటలు మనం త్రోసివేయొద్దు. ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు ప్రార్థన చేస్తారు. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడు వేం తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయనా నీ దాసుని సేవకుని అభిషేకించి ప్రభా, అయ్యా నా ప్రభా నాయన నీ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీ ఆజ్ఞలను అనుసరించి నడిస్తే ప్రభా అయ్యా ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో తండ్రి. 7 విషయాలు ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు అయ్యా నాయన. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు జ్ఞానం కలుగుతుందని అయ్యా నాయన. నీ ఆజ్ఞలు గైకొని ప్రభా దాని ప్రకారంగా నడిచేవారు ప్రభా నాయన స్థిరపరచబడతారని ప్రభా నాయన తండ్రి. నీకు స్తోత్రాలు అయ్యా నాయన. సంతోషం కలుగుతుందని ప్రభా నాయన తండ్రి. యేసయ్యా నా ప్రభా నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రి 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు నాయన. నీ ఆజ్ఞలు గైకొని ప్రభా నాయన, నీ ఆజ్ఞలు గైకొన్న వారికి ప్రభా నీతి కలుగుతుందని ప్రభా అయ్యా నాయన నా తండ్రి. నీ ఆజ్ఞలను గైకొని నడిచేవారు ప్రభా నాయన నా తండ్రి హెచ్చించబడతారని ప్రభా నాయన తండ్రి. అయ్యా నా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి అయ్యా నాయన దాని ప్రకారంగా జీవించే వారికి ప్రభా నిత్య జీవం కలుగుతుందని ప్రభా. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచేవారు ప్రభా అయ్యా నాయన సంతోషం కలుగుతుందని ప్రభా అయ్యా నాయన నా తండ్రి. 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభా అయ్యా నాయన నా తండ్రి. నీకు వందనాలు ప్రభా అయ్యా. అది ముఖ్యమని ప్రభా నాయన. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనటం అయ్యా నాయన ముఖ్యమని ప్రభా మీరు మాతో మాట్లాడారు తండ్రి. యేసయ్యా నాయన నా ప్రభా నీకు స్తోత్రాలయ్యా. నీ మాట వినటం శ్రేష్టం తండ్రి అయ్యా నాయన. నీ ఆజ్ఞలను అనుసరించి ప్రభా అయ్యా గైకొని నడవటం ప్రభా మా జీవితాలకు ఆశీర్వాదకరమ తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన. వాక్యాన్ని విడిచిపెట్టే వారముగా కాకుండా నాయన నీ ఒక్క ఉపదేశాన్ని వాక్యాన్ని ప్రభా మా జీవితాలకు నాయన అయ్యా మా త్రోవలకు నాయన మా నడకలకు ప్రభా నాయన మేము అన్వయించుకుని ప్రభా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారుగా వాక్య ప్రకారంగా నడిచేవారుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా నాయన దానికి తగిన దీవెన మీరు మాకు దయచే తండ్రి. నీకు వందనాలు అయ్యా. వాక్యాన్ని అనుసరించి నడిచేవారు అయ్యా బేదలుగా ఉండరని ప్రభా అయ్యా మీరు మాట్లాడారు తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయ్యా పైవానిగా ఉంచుతావు కానీ క్రిందివానిగా ఉంచవు ప్రభా. అప్పిచ్చేవారుగా ఉంచుతావు కానీ నేను అప్పు తీసుకునేవారుగా ఉంచనని ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు తండ్రి. విత్తబడి మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపచేయండి నాయన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ప్రభు బిడ్డలారు ఇక్కడ కూడిండెల్లరకు టీవీ ముందుకు వాక్యం ఉన్న వాళ్ళకు ఆయన కృప సదాకాలము తోడైనను గాక.
ఆమేన్ ఆమేన్ ఆమేన్.